అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని నిజామాబాద్ బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. గాడిద గుడ్డు పెట్టేది లేదు, రేవంత్ ప్రభుత్వం 6 గ్యారంటీలను అమలు చేసేది లేదని అరవింద్ విమర్శించారు. గతంలో కేసీఆర్ అవినీతిని పెంచి పోషించారని అన్నారు. కేసీఆర్ మాదిరిగానే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎన్నికలు ముగిశాక నెల రోజుల్లో రేషన్ కార్డులు ఇప్పిస్తామన్నారు. నెల రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేసే బాధ్యత తనదని అరవింద్ హామీ ఇచ్చారు. కాంగ్రెస్ బంగారం ఇస్తాను పెళ్లి చేసుకుంటే మీ మండలంలో పెళ్లి కాలేదా? 2 నెలల పెళ్లి కాలే ఇచ్చిండా? తులం బంగారం ఇయ్యలేదా? 4,000 పెన్షన్ ఇచ్చిండా? 2,500 ఇచ్చిండా? ఇయ్యలే. రైతులకు 500 బోనస్ ఇచ్చిండా? 15,000 పాత 10,000 రైతు బంధు చక్కగా ఇస్తలేడు. 2 లక్షల రుణమాఫీ చేస్తారట. 500 ఇస్తలేడు, 2 లక్షల రుణమాఫీ చేస్తారట. మళ్ళా బాసర సరస్వతమ్మ మీద ఒట్టు, పెద్దమ్మ మీద ఒట్టు, వెంకటేశ్వర స్వామి మీద ఒట్టు అని దొంగొట్లు తింటా ఉన్నాడు రేవంత్ రెడ్డి. ఒకటి నాకు ఈ మధ్య గత 5 ఏళ్ల టీఆర్ఎస్ ఉంది ఒక్క మాట నచ్చింది. రేవంత్ రెడ్డిని అన్నారు, ఏమరా భాయ్ నువ్వుకి మా దేవుళ్ళ మీద ఒట్టేస్తున్నావు, నీ పొలాల మీద ఒట్టేయమని చెప్పి.